బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన దేశంలో మరణశిక్ష పడినా హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లి చట్ట ప్రకారం అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీని కారణంగా తనను అరెస్టు చేయవచ్చని లేదా చంపొచ్చని అన్నారు. అయినా సరే తాను బంగ్లాదేశ్కు వెళ్లక తప్పదని అన్నారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై బంగ్లాదేశ్లో నమోదైన పలు కేసులపై విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో తన పార్టీకి చెందిన సీనియర్ సహచరులతో కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లాలని, అక్కడ అధికారులకు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా వెల్లడించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నిషేధానికి గురైన తన పార్టీ అవామీ లీగ్ సభ్యులతో కలిసి తాను స్వచ్ఛందంగా దేశంలోకి అడుగు పెడతానని హసీనా తెలిపారు. బంగ్లాదేశ్ హసీనాకు మరణ శిక్ష విధించిన నేపథ్యంలో ఆమె పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.